dear students, welcome you all. So, CRISPR-Cas9 technology, clustered regularly interspaced short palindromics repeatedly పిలువబడేటువంటి CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ అగ్రికల్చర్ లో కావచ్చు, మెడిసిన్ లో కావచ్చు, అనేక అప్లికేషన్స్ ని పాసిబుల్ చేస్తూ వస్తున్నారు. అయితే క్రిస్పర్ టెక్నాలజీకి ఇప్పటి వరకు వశపడని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏదంటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఓకే, సో కణంలో apart from the nucleus, the cell organelle that contains its own genetic information is nothing but the mitochondria. Okay, cell lo along with that, apart from the nucleus కాకుండా జన్యు సమాచారాన్ని కలిగి ఉన్నటువంటి మైటోకాండ్రియాలు ఏదైనా మ్యుటేషన్స్ కానీ ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు ఆ మ్యుటేషన్స్ 100% మదర్ నుంచి చైల్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి అన్నమాట. ఎందుకంటే అంటే ఎవ్రీవన్ ఓకే, ఇంక్లూడింగ్ మీ ఎవ్రీవన్ ఆన్ దిస్ ప్లానెట్ ప్రతి ఒక్కళ్ళలో మైటోకాండ్రియా వాళ్ళ మదర్ నుంచి వస్తుంది. ఓకే, సో మెటర్నల్ ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట, నాట్ ఫ్రమ్ ద ఫాదర్. సో మదర్ లో ఏదైనా మైటోకాండ్రియల్ మ్యుటేషన్స్ ఉంటే సేమ్ మైటోకాండ్రియల్ డిఫెక్ట్స్ విల్ బి సీన్ ఇన్ ద బేబీ. అయితే ఈ CRISPR-Cas9 టెక్నాలజీ సెల్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ లో జన్యు సమాచారాన్ని ఎడిట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ని గైడ్ ఆర్ఎన్ఏ వంటి టెక్నాలజీస్ ఉపయోగించి చేశారు. కానీ whereas in the case of CRISPR-Cas9 టెక్నాలజీ లో సో దీన్ని ప్రత్యేకించి ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ లోపాన్ని సరిదిద్దడానికి ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. సో ఈ ప్రాసెస్ లో సైంటిస్ట్ హావ్ బికమ్ సక్సెస్ఫుల్ బై ఎస్టాబ్లిషింగ్ ఎ జీన్ కాల్డ్ యాజ్ దిస్ DDA. ఓకే, సో స్ప్లిట్ DDA. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ లో ఉన్నటువంటి మ్యుటేషన్స్ ని లేదా చేంజెస్ ని కరెక్ట్ చేయడానికి సైంటిస్ట్ హావ్ డెవలప్డ్ యూజ్డ్ ఎ మెకానిజం కాల్డ్ యాస్ ఎంజైమ్ కాల్డ్ యాస్ టెయిల్ అండ్ స్ప్లిట్ DDA. సో ఈ టెయిల్ అండ్ DDA ద్వారా సైంటిస్ట్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటింగ్ ద మ్యుటేషన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద mitochondrial DNA. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.